అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. బ్రిటిష్ ఇండియా కాయిన్స్లో హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్స్లో వన్ ఆఫ్ ద కాయిన్ వచ్చేసి జార్జ్ 5th ప్రొఫైల్తో ఉండే 8 అణా కాయిన్. ఓకే, ఈ వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. వీలైనంత వరకు చూడడమే కాదు, షేర్ చేసేందుకు కూడా ట్రై చేయండి. ఇదంతా నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. ఈ 8 అణా కాయిన్స్ వచ్చేసి రేర్ కేటగిరీలోకి వస్తాయి. ఇవి 2 years మాత్రమే రిలీజ్ చేశారు. ఈ కాయిన్స్ కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేశారు. 7.77 grams వెయిట్ ఉంటాయి. 26 mm సైజ్ ఉంటుంది. ఈ కాయిన్స్ 1919 తర్వాత 1920 1920లో మాత్రమే రిలీజ్ చేశారు. అది కూడా 1919లో బాంబే అండ్ కోల్కతా 2 mints నుంచి మాత్రమే రిలీజ్ చేశారు. ఇక్కడ మీకు ఏరో మార్కేస్ చూపిస్తున్న దగ్గర 8 అణాలు అని ఉంది కదా 1919 కాయిన్ పైన. ఆ 8 అణాలు కింద డాట్ కనపడుతుంది కదా మీకు. ఆ డాట్ ఉంటే బాంబే మింట్, డాట్ లేకపోతే కోల్కతా మింట్. బట్ ఇది మింట్తో ఏ విధమైన ఇది లేకుండా కూడా వీటి వాల్యూ అనేది ఈక్వల్గా ఉంటుంది 2 mintsలో కూడా. తరువాత కాయిన్ వచ్చేసి 1920లో ఓన్లీ బాంబే మింట్ నుంచి మాత్రమే రిలీజ్ చేశారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 8 అణాల కింద మీకు ఏరో మార్క్ చూపించిన దగ్గర డాట్ కనపడుతుంది. ఇది ఉంటే ఒరిజినల్ కాయిన్ అనమాట. ఇది ఒక్కటి ఉంటేనే ఒరిజినలా లేదంటే మిగిలినవన్నీ ఫేక్ అని అంటే మీకు తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఈ 1920లో ఓన్లీ బాంబే మింట్ నుంచి మాత్రమే రిలీజ్ చేశారు. చెప్పాను కదా 1919 అండ్ 1920 2 yearsలోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు వీటి వాల్యూస్కి వస్తే 1919 కాయిన్స్ వస్తే మనకి అవి కండిషన్ ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతున్నట్టు ఈ టైప్ ఆఫ్ కండిషన్ కాయిన్ అయినా కూడా దాని వాల్యూ వచ్చేసి 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ పిక్చర్లో కనపడుతున్నట్టు ఈ కండిషన్ ఆఫ్ కాయిన్ అయితే మాత్రము 4000 నుంచి 5000 వరకు దీని వాల్యూ ఉంది. ఇది కాకుండా యుఎన్సీ కండిషన్ అంటే కొత్త కాయిన్ లాగా కనుక ఉంటే మాత్రము ఆ కాయిన్ వాల్యూ ప్రజెంట్ వచ్చేసి 7000 వరకు ఉంది. బట్ కొంతమంది 8000 9000 కూడా అమ్ముతున్నారు. 7000 అనేది రీజనబుల్ వాల్యూ. తరువాత ఇక్కడ 1920 కాయిన్ వెరీ వెరీ రేర్ కేటగిరీలోకి వచ్చేది. ఇది ఎంత బాగోలేని కండిషన్ అయినా కూడా, వర్స్ట్ కండిషన్లో ఉన్నా కూడా దగ్గర 15,000 వరకు దాని వాల్యూ ఉంటుంది. ఓకే, అలా కాకుండా మంచి బెటర్ కండిషన్తో ఉంటే మాత్రము 50,000 వరకు దాని వాల్యూ ఉంది. యుఎన్సీ కండిషన్ అంటే కొత్త కాయిన్ కానీ ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ కాయిన్ కానీ అయితే మాత్రము 70,000 నుంచి 80,000 వరకు, 70,000 నుంచి 80,000 వరకు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఉంది. ఇంతకు ముందు అయితే మాత్రం 50,000 40 నుంచి 50 ఆ రేంజ్లో ఉండేది. ప్రజెంట్ మాత్రము 70,000 to 80,000 వరకు దీని వాల్యూ ఉంది. ఓకే, ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇటువంటి రేర్ కాయిన్స్కి డెఫినెట్గా ఫేక్ కాయిన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, ఈ స్క్రీన్ షాట్ నేను ఫ్లిప్కార్ట్లో అమ్ముతున్న దాన్ని తీసి మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. 1921 కాయిన్ అని చెప్పి పెట్టున్నారు. యాజ్ పర్ మై నాలెడ్జ్ 1921లో ఈ కాయిన్ అయితే రిలీజ్ చేయలేదు. లేదు అని మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఓన్లీ 1919 1920లో మాత్రమే రిలీజ్ చేశారు. 1921లో ఈ కాయిన్ రిలీజ్ చేయలేదు. అంటే ఇది ఫేక్ కాయిన్ అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే 1920 కాయిన్స్, ఎందుకంటే ఇవి రేర్ కేటగిరీలోకి వస్తాయి కదా, హై వాల్యూ ఉండే కాబట్టి మీకు ఈ పిక్చర్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఇవి ఫేక్ కాయిన్స్ అనేసి. ఓకే, ఇటువంటి కాయిన్స్ నుండి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి రేర్ కాయిన్స్ ఎక్కడ పడితే అక్కడ మీరు కొనకుండా ఉండడమే మంచిది. కాయిన్ ఎగ్జిబిషన్లో నమ్మకమైన వ్యక్తులు అయితే మాత్రము అక్కడ మీరు కొనేదానికి ట్రై చేయండి, కానీ బయట మాత్రము దయచేసి ఎవరు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇటువంటి ఫేక్ కాయిన్స్ చాలా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. నాకు తెలిసి ఈ 8 అణాస్ కాయిన్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ కాయిన్ కలెక్టర్స్ వచ్చేసి చూసే ఉండరు కంటితో ఇంతవరకు. నాకు తెలిసి మీరు ఎవరైనా చూసి ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీ దగ్గర ఉంటే ఈ 8 అణాస్ కాయిన్స్ కన్నా ఉంటే పిక్చర్స్ sirishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి షేర్ చేయండి. వాటిని నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. అందరికీ మనం ఈ కాయిన్స్ని చూపిద్దాము. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే నిరభ్యంతరంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఉండే అవేర్నెస్ వీడియోస్ని తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నేను కరెక్ట్గా చెబుతున్నాను అనిపిస్తేనే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.